హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఈ బుడంకాయలతోటి పచ్చడి చేసి చూపిస్తానండి మీకు. అయితే ఈ బుడంకాయలు పల్లెటూరులో వాళ్ళకి తెలియని వాళ్ళు ఉండరు. ఇప్పుడు మనకి సిటీస్లో కూడా ఈ కాయలు అమ్ముతున్నారు. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. ప్లస్ ఇది మందులేని పంట అండి. పల్లెటూళ్ళల్లో పెరళ్లలో ఎక్కువగా వస్తుంటాయి. ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. దీంతో ఊరగాయ కూడా పెట్టుకుంటారు, రోటి పచ్చడి కూడా చేస్తారు. అయితే ఇట్లాంటి కాయలు నేను ఒక 12 కాయలు తీసుకున్నానండి. అంటే ఇవి శుభ్రంగా కడిగి వీటిని కోసేటప్పుడు ఇవి చేదున్నాయా లేదా కూడా చూడాలండి. కొన్ని కాయలు చేదు వస్తాయి. ఇవి ఇట్లా 12 కాయలు తీసుకొని ఈ 12 కాయలకి పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎండు మిరపకాయలు ఒక 4 తీసుకున్నాను. ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. తీసుకొని ఒక 3 స్పూన్ల నూనె వేసి ముందుగా పోపు వేసి, పోపులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత నువ్వులు ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ బుడంకాయలు వేసి ఒక 2 టమాటాలు వేసానండి. 2 టమాటాలు వేసి ఒక 3 స్పూన్ల ఉప్పు వేసాను. దీన్ని ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక మిక్సీ జార్లో తీసుకుందాము. చల్లారిందండి. ఇది వీడియో బాగా లెంగ్తీ అవుతుందని చెప్పి అవన్నీ పెట్టలేదు నేను. చెప్తే మీకు అర్థమవుతుంది కదా. వేసిన తర్వాత దీంట్లోకి ఇన్ని వెల్లుల్లిపాయలు వేయండి, కొంచెం కొత్తిమీర వేయండి. వేసి దీన్ని మిక్సీలో వేసేయండి. అండి ఇది చాలా మెత్తగా అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీనికి మళ్ళీ పోపు పెట్టడం అయితే అవసరం లేదు, నేనైతే పెట్టను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మళ్ళీ దీంట్లో కొంచెం నూనె వేసి, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి దీనికి పోపు పెట్టుకోవచ్చు. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. అయితే దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే టమాటాలకు బదులు చింతపండు వేస్తారు. కానీ చింతపండు వేయడం ఎందుకని చెప్పి నేను టమాటాలు వేసి చేస్తాను. చింతపండు వేసినా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది, రుచిగానే ఉంటుంది. కానీ టమాటాలు వేయడం వల్ల చింతపండు ఎక్కువ వాడొద్దనే ఉద్దేశంతో నేను చింతపండుని స్కిప్ చేశాను. ఇది ఇప్పుడు నేను ఎట్లా ఉన్నదని చెప్తాను మీకు. సూపర్ ఉందండి, ఇది చాలా బాగుంటుంది. తప్పకుండా చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.